కుమారా జై కుమారా జై కుమారా జై. ఈరోజు ముల్లమాంబ జయంతి కార్యక్రమం భువనగిరి పట్టణంలో కుమ్మరి బజార్లో గల ముల్లమాంబ జయంతి కార్యక్రమము కుమ్మరి సోదరులు అలాగే ప్రతి పార్టీ నుంచి వచ్చి మరి ఇక్కడ ముల్లమాంబ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అలాగే వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మేము ఒకటే వివరిస్తున్నాము, ఈ యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని, అలాగే కుమ్మర్ల ఫెడరేషన్ తీసి ఒక 100 కోట్లు కేటాయిస్తే కుమ్మర్లకు ఈ యొక్క వృత్తిదారులకు ఎంతో న్యాయం చేసినట్టు అనిపిస్తుందని మేము ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే కుమ్మర్లకు ఇక్కడ సరి అయిన మార్కెటింగ్ లేక రోడ్ల మీద కుండలు పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా ఒక సముదాయం కేటాయించాలని ఇక్కడ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అలాగే కుమ్మర్లకు కూడా మరి పింఛన్లు విధానము ఎందుకంటే ప్రతి వృత్తులకు అలాగే మన ఉదాహరణకు గౌడే కానీ పద్మశాలి కానీ వారికి ఎట్లా వస్తున్నారో కుమ్మర్లకి వృత్తిదారు చేసే వారికి పింఛన్ సౌకర్యం కల్పించాలని ఈ యొక్క కుమ్మరి ముల్లమాంబ జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుమ్మర్లకు ప్రతి ఒక్క పార్టీ నాయకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. జై కుమ్మరా జై కుమ్మరా జై ముల్లమాంబ జై ముల్లమాంబ. ముల్లమాంబ జయంతి రోజు మా కుమ్మరి సంఘం తరఫున జయంతి జరుపుతున్నాము, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అట్లే మా కుమ్మరి పెద్దలందరూ సహకారంతో అందరితో ముందుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసే మన ప్రభుత్వాన్ని ఆల్రెడీ ముల్లమాంబ ప్రోగ్రాం ఏదైనా ఉత్సవం ఘనంగా జరపాలని కోరుకుంటూ ఇంతటి ధన్యవాదాలు. కుమ్మరి సంఘం భువనగిరి తరఫున అందరం కలిసి ఈరోజు ముల్లమాంబ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నాము కుమ్మరి సంఘం తరఫున. మరియు ఏంటంటే కుమ్మరి సంఘానికి మొత్తం బాగు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు నిధులు కొన్ని కేటాయిస్తే బాగుంటుందని మేము కూడా పోరాటం చేస్తున్నాము. ఈ ముల్లమాంబ విగ్రహానికి ప్రతి సంవత్సరం మేము ఇలాగనే కుమ్మరి సంఘం తరఫున అన్ని కార్యక్రమాలు చేస్తుంటాము. టౌన్ అధ్యక్షంగా నేను ఏం కోరుకుంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మవారిని ముల్లమాంబ అంటే ఒక కులదైవం, ఒక దైవం, అందరికీ కూడా ఒక చరిత్ర రాసింది, రామాయణం రాసిన ఒక ముల్లమాంబ. ఆమెను కూడా అధికారికంగా ప్రకటించి ఈ ప్రభుత్వాలు కూడా అధికారికంగా ప్రకటించాలి. ఈ ముల్లమాంబ విగ్రహం కూడా ఎక్కడెక్కడ మండలాలు కానీ గ్రామాలు కానీ అక్కడక్కడ కూడా జరుపుకునే ప్రయత్నం మేము చేస్తాము. మేము ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క గ్రామానికి పోయి మేము అది అభివృద్ధి చేస్తాం. మేము ఈ రెండోసారి మేము జరపడము ఇంత ఘనంగా జరపాలని మాకు కోరిక ఉండే. పోయినసారి కూడా మంచిగా ఘనంగా జరిపినాము, ఇప్పుడు కూడా ఇంకా ఘనంగా జరుపుతాం. ప్రతి ఒక్క గ్రామానికి పోయి మేము చెప్తూ ఉన్నాము. ఇది అధికారికంగా కూడా మాకు ప్రభుత్వాలు కూడా మాకు ఇది సహకరించాలి. మాకు అది ఒకటి మా కోరిక. జరుపుకున్నటువంటి శ్రీ 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 ఆత్మూరి ముల్లమాంబ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ విగ్రహానికి పూలదండలతోటి ఆమె యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన యొక్క కులదైవమైనటువంటి ముల్లమాంబ గారి యొక్క ఈ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నిధుల చేతి నిర్వహించాలని ఈ యొక్క సంఘం తరఫున మేము అందరం కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. అధికారికంగా ప్రకటించాం కాబట్టి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ కూడా ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి మాకు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని భువనగిరి యాదాద్రి జిల్లా నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈమె యొక్క చరిత్ర కూడా మనం కొన్ని విషయాలు ఈరోజు ఆమె చేస్తున్నాం కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మేము మా యొక్క కులంలో పుట్టిందని ఒక గర్వంగా చెప్పుకొని ఆమె యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఆ ఉత్సవాలను ఎంతవరకు అన్ని వర్గాల నుంచి బలైన వర్గాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహకరించడానికి రావడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క ఉత్సవాలకు వచ్చిన వారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈమె యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ఒక 2 విషయాలు చెప్పుకున్నట్లయితే ఈమె 15వ శతాబ్దం కాలం నాటువంటి ఈ యొక్క ముల్లమాంబ అయితే ఈమె యొక్క ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని కడపలోని ఉన్నటువంటి గోపవరం అనే గ్రామంలో జన్మించి అదే ప్రాంతంలో ఉన్నటువంటి మల్లికార్జునేశ్వర అనేటువంటి ఆలయంలో తన యొక్క తండ్రి అక్కడ పూజారిగా నిర్వహిస్తుంటే ఆ యొక్క దైవ యొక్క ఆజ్ఞతోటే ఆమె కవిత్రిగా మారింది. కానీ ఎవరి యొక్క గురువు లేకుండానే ఆమె యొక్క కవిత్రిగా మారింది.
అందుచేత ఆమెకు అంత ప్రత్యేకత ఉంది. కాకపోతే ఈమె చేసినటువంటి అతి గొప్ప విషయం ఏంటంటే మనకు సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని కేవలం 5 రోజుల్లోనే అతి సరళంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా రచించినటువంటి ఘనత ఆమెకు ఉంది. అన్ని భాషలపైన పట్టుంది కాబట్టి ఈరోజు మనం రామాయణాన్ని అందరికీ సుస్పష్టంగా అర్థమయ్యేటట్లు రచించినట్టు కాబట్టి ఆమెకు ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా వేడుకలు జరుపుకోవాలి. ఇదే విధంగా మన కుమ్మరి సంఘానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనం ఏదైతే ఉందో మళ్ళీ దానిపైన ప్రస్తావన తీసుకురావాలి. అది ఎప్పుడో అలాట్మెంట్ అయిన 2019లో మన కుమ్మరి సంఘానికి అలాట్మెంట్ అయ్యింది, కానీ మధ్యలో దాన్ని నిలిపివేయడం జరిగింది. కాబట్టి అన్ని సంఘాలు కలిసి కూడా ఎన్ని విభేదాలు ఉన్నప్పుడు కూడా మనకు ఉప్పల్లో ఉన్నటువంటి ఉప్పల్ అక్కడ ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని ఖచ్చితంగా మనము సాధించుకోవాలి. పార్టీలకు అతీతంగా కుమ్మరులు అనేటువంటి మనం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటే మనకు అన్ని విధాలు ఉపయోగపడుతుందని ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోరిక